ఏపీ సీఎం జగన్ రాప్తాడు సిద్ధం సభను టార్గెట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశాడు. రాప్తాడు అడుగుతోంది, జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశారంటూ బాబు ప్రశ్నించారు. అనంతపురంలో కియా అనుబంధ సంస్థ ఏమైందంటూ నిలదీశారు. రైతన్నల కోసం తీసుకొచ్చిన డ్రిప్ పథకాలు ఏవని, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే రాప్తాడులో సభ సిద్ధం చెయ్యాలంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ రాప్తాడు సిద్ధం సభను టార్గెట్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశారు, అదేవిధంగా అనంతపురంలో కియా అనుబంధ సంస్థ ఏమైంది, రైతన్నల కోసం తీసుకొచ్చిన డ్రిప్ పథకాలు ఏమని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పిన తర్వాతనే రాప్తాడులో నిర్వహించే సిద్ధం సభ పెట్టాలంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రైట్, దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో సిద్ధం సభ రాప్తాడులో జరగబోతుంది. దీనికి సంబంధించి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు, ట్వీట్ చేశారు. ఆయన రాప్తాడు అడుగుతుంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని, అనంత అడుగుతుంది కియా పరిశ్రమలు ఏమయ్యాయని, సేమ రైతన్న అడుగుతున్నాడు డ్రిప్ పథకాలు ఎక్కడవని, సమాధానం చెప్పి సభ పెడతావా, సభలో సమాధానం చెప్తావా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఏదైతే విమర్శలు ప్రతి విమర్శలు అయితే జరుగుతున్నాయి. సిద్ధం సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. చంద్రబాబు ట్వీట్ కొంత రాజకీయంగా సంచలనంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాప్తాడులో జాకీ పరిశ్రమ బయటికి వెళ్లిపోయిన పరిస్థితి, అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటయ్యాయి, దాని అనుబంధ పరిశ్రమలు ఎందుకు రాలేదనేది ఒక ప్రధానంగా చంద్రబాబు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. డ్రిప్ పథకాలు కూడా ఎక్కడవని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇవన్నిటికీ వైసీపీ ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు మాత్రం వైసీపీని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ సభ సాక్షిగా సిద్ధం సభలో సమాధానం చెప్పాలనే విధంగా కూడా ఆయన ట్వీట్ అయితే కనిపిస్తుంది. ఆ పార్టీ కూడా ఇదే స్థాయిలో స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండు పార్టీల మధ్య ఈ రోజు దీనికి సంబంధించి కొంత అయితే వాద ప్రతివాదనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్న రవిచంద్, ఈ సభా వేదికగా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ కి కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఈ సభ సాక్షిగా సిద్ధం సభలో ఈ రోజు చంద్రబాబు ట్వీట్ ని టార్గెట్ చేసుకుని ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాప్తాడులో అక్కడ తోపుదిత్తి ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు తోపుదిత్తి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఏదైతే విమర్శలు కూడా గతంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అక్కడ జాకీ పరిశ్రమని ఆయన వల్లనే వెళ్ళిపోయిందని చెప్పి టీడీపీ కూడా పలుసార్లు విమర్శలు చేసింది రాప్తాడు టార్గెట్ గా. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే కూడా అప్పట్లో స్పందించారు. కానీ ఈ రోజు మరోవైపు జగన్మోహన్ రెడ్డి అక్కడ సభ పెట్టిన సందర్భంలో చంద్రబాబు అయితే ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలు సంధించి సమాధానం చెప్పాలంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఈ సభా సాక్షిగా టీడీపీని టార్గెట్ చేస్తూ వీటిపై విమర్శలు గుప్పించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందన్న. రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.